ఈరోజు క్యాబినెట్ మీటింగ్‌లో వాలంటీర్ వ్యవస్థ ప్రస్తావన రాలేదు. దాదాపు 2,60,000 మంది వాలంటీర్లు అయోమయంలో ఉన్నారు. అలాగే జూలై 1న పెన్షన్ పంపిణీ సచివాలయ సిబ్బంది చేయడంతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? తీసేస్తారా? అనే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఒత్తిడి వల్ల రాజీనామా చేశామని 1,00,000 మంది వైసీపీ నాయకుల మీద కంప్లైంట్లు పెట్టారు. వాళ్ళను విధుల్లోకి తీసుకుంటామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చాడు. అలాగే 1,60,000 మంది ప్రెజెంట్ రాజీనామా చేయకుండా ఉన్నవాళ్ళు వాళ్ళని ఉపయోగించకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించడం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇది దేశంలోనే ఎక్కడా లేనటువంటి వ్యవస్థ. మన రాష్ట్రంలో కొనసాగిద్దాం. రూ. 5,000 వేతనం కాస్త 10,000 చేద్దాం అని హామీ ఇచ్చి ప్రెజెంట్ వాలంటీర్ వ్యవస్థకి పంగనామాలు పెట్టారు. దీని మీద తీవ్రమైనటువంటి నిరాశకి 2,60,000 మంది గురయ్యారు. మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థని రూపకల్పన చేసి డిగ్రీ క్వాలిఫికేషన్‌తో తీస్తామన్నారు. దాని తర్వాత ఊరికి నలుగురో, ఐదుగురో ఉంటారు. అంతకు మించి ఎక్కువ ఉండరు అని అన్నారు. ఇవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయినాయి. దీని మీద ఇంకా సమీక్షించాల్సింది ఉంది. వాలంటీర్లకి ఎటువంటి పనులు అప్పచెప్పాలనే దాని మీద సమీక్షించి త్వరలోనే చెప్తాం అని కూటమి అయితే చెప్పడం గమనార్హం. దీంతో తీవ్రమైనటువంటి నిరాశలో వాలంటీర్లు ఉన్నారు.